హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మాటర్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదండి, ఈరోజు ఉదయం నా టిఫిన్ సెంటర్లో ఏమేమి రకాలు పెట్టాము, ఎలా చేసాము అన్నీ చూపిస్తాను, చూసేయండి. ఉదయం నుంచి టిఫిన్ అయిపోయేదాకా ఏమేం పనులు చేస్తానో చూపిస్తాను. ముందుగా అన్నీ వేసి ఒక్కొక్కటి పక్కన పెట్టేసుకుంటానండి. ముందు ఫస్ట్ స్టార్టింగు మసాలాలు, చట్నీలు, వడపిండి, బోండా పిండి ఇవన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. అందుకని వడపిండికి మిక్సీ గ్రైండర్ వేసేసాను. వడపిండి వచ్చేసిందండి. బోండా పిండి కూడా పక్కన పెట్టేసుకున్నాను. వడపిండిలో కొంచెం ఉప్పేసి రుబ్బేస్తున్నాం కదా, ఇప్పుడు కొంచెం సోడా ఉప్పేస్తాను. ఇప్పుడు ఒక ఆనియన్ కట్ చేసి కొంచెం కొత్తిమీర వేసి కట్ చేసి కలిపేసుకోవడమేను. ఇది పక్కన ఉండేది బోండా పిండి అండి. బోండా పిండిలో కొంచెం మైదా, సాల్టు, సోడా ఉప్పు. ముందు నేను సాల్ట్ వేయనండి, అందుకని ఇప్పుడు ఎక్కువగా వేసుకుంటాను. అసలు వేయను, పులిసిపోద్దని నేను వేయను. ఉదయాన్నే ఉప్పు కలుపుకుంటాను. ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను లోపల. ఇటు రెండింటిని బాగా కలిపేసుకోవాలండి. సోడా ఉప్పు ఉండలు కానీ కట్టిందనుకో బాగుండదు. అందువల్ల మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. వడపిండి కలిపేసానండి. తర్వాత బోండా పిండి, ఇది కూడా కలిపి పక్కన పెట్టేసుకుంటాను. బాగా మైదా ఈవెన్గా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఉండలు గిండలు ఏమి ఉండకూడదు. అందుకని బోండా పిండి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బాగా కలుపుకోండి. బోండా పిండి కూడా మరీ లూజ్గా కూడా ఉంటే కూడా బోండా బాగా రాదు, మరీ అంత గట్టిగా ఉండక్కర్లేదు. ఇది కూడా కలిపి పక్కన పెట్టేసుకున్నానండి. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ పోసేసుకున్నాం కదా, తర్వాత బోండా వేసేసాను. ముందే ఒక వాయి వడ వేసేసానండి. ఒక వాయి బోండా కూడా వేసేస్తే ఆడ పెట్టేసామంటే అమ్ముకుంటా ఉండొచ్చు. అందుకని బోండా వడ వేసాను, ఇంకా దోశ స్టార్ట్ చేయలేదు. ఉదయం 6 గంటలు అవుతుందండి టైము. మరీ ఎక్కువ మంట మీద కాకుండా మరీ అంత స్లో మంట మీద, మీడియం మంట మీద కాల్చుకోవాలి. మరీ ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోయినట్టు అయిపోతే లోపల ఉడకవు. అందుకని మీడియంలో కానీ కాలిస్తే బాగా వస్తాయి బోండాలు కూడా. చెప్పాను కదా ముందుగా వడ వేసేసుకున్నానని. వడ బోండా అయిపోయింది, రెడీగా ఉంది. ఇడ్లీ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఈ చట్నీ ఒక్కటే చేశానండి, మామూలు చట్నీ. కారం, సాంబార్ చేశాను. ఈరోజు ఇవే చేశాను, ఎక్కువ చేయలేదు. ఇది కారం అండి. ఇది ఇంకా సాంబారు. ఇప్పుడు దోశ కూడా పోసేసుకుంటాను ఈ గ్యాప్లో. నేను దోశ కూడా రెడీగా ఉందండి. అన్నీ రెడీ అయిపోయినాయి. ఎవరన్నా వస్తే పార్సల్ కానీ తినేదానికి కానీ పెట్టేయడం, కట్టేస్తుంటాను పార్సల్లు. చూడండి, దోశ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనం ఎవరన్నా వస్తూ ఉంటే దోశలు వేసి ఇచ్చుకోవచ్చు, వేడివేడిగా బాగుంటాయి. కోడిగుడ్డు దోశ వేస్తున్నానండి. అది డబుల్ ఎగ్గు. అది ఎలా వేస్తానో చూడండి. 2 గంటల పిండి తీసుకున్నాను, దోశ పిండి, మామూలు దోశ పిండేనండి ఇది. రెండు ఎగ్స్ కొట్టి వేసేసుకోవాలి దోశ పింద.
ఇందాక ఎర్రకారం చెప్పాను కదండీ! ఆ కారం వేసుకుంటాను కొంచెం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఈవెన్‌గా స్ప్రెడ్ అయ్యేదాకా నీసు వాసన కూడా లేకుండా బాగా ఆయిల్ గాని ఎక్కువేస్తే నీసు వాసన కూడా ఉండదు. అందువల్ల కొంచెం ఆయిల్ ఎక్కువగానే వాడుకుంటాం ఎగ్ దోస వరకు. కొంతమంది పొడి కూడా వేసుకుంటారండి. పైన చల్లుకోవచ్చు. నేను కారం వేయమన్నారు కారం వేసాను. అవతల వైపు కూడా బాగా కాలాలండి పచ్చి వాసన పోయేదాకా. ఎగ్ కదా నీసు వాసన లేకుండా బాగా కాలాలి. మళ్ళీ ఇటు తిప్పుకున్నాం కదా బాగా వేగింది అనుకున్న తర్వాత సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవడమేను. ప్లేట్‌లో ఏసి ఇచ్చేసామంటే తినేస్తారు. ఇంకా కోడిగుడ్డు దోసని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలాగే ఆనియన్ దోసి, మసాలా దోసి అన్నీ ఏసుకోవచ్చు. ఉప్మా దోసి. మా వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెన్నో వీడియోలు కావాలంటే